ఆ రాత్రి పాలేరు వెంకన్న కలగన్నాడు తాను కడుపు నిండా భోంచేశానని అని చెప్పి రాస్తాడు శివసాగర్ ఒక చోట. ఆ వాక్యం చదువుతుంటే చెల్లున చెంపదెబ్బ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. ఏపీలో ఇలాంటి వెంకన్నలు ఎంతమంది ఉన్నారో మనం ఎప్పుడన్నా మాట్లాడామా? వాళ్ళ గురించి ఎప్పుడన్నా ఆలోచించామా? ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకంటారా, ఒక వారం రోజులుగా సామాజిక మాధ్యమాల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ నువ్వు రెడ్డివా అనే మాట ట్రెండ్ అవుతున్న తీరు చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా చెప్పి తీరాలి అని అనిపించింది నాకు. హోంమంత్రి అనితమ్మ అసెంబ్లీలో కులాల గురించి మాట్లాడిన తర్వాత ఆ టాపిక్ మీద నీ రెస్పాన్స్ ఏంటి అని చాలామంది నన్ను అడిగితే, బ్రదర్ కులాల కంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏపీకి చాలా ఉన్నాయి అని నేను అనుకుంటా. ఇన్ఫ్యాక్ట్ కులం అని కూడా నేను మాట్లాడను, సామాజిక వర్గం అని ప్రస్తావిస్తుంటా ఎప్పుడైనా అని చెప్పేవాళ్ళకి. కానీ ఇప్పుడు జనబాహుళ్యంలో హోంమంత్రి అనితమ్మ కామెంట్ల మీద ఇంత లోతుగా చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే అనిపించింది. ఇప్పటికే దీని మీద చాలామంది విదేశాల నుంచి కూడా వీడియోలు విడుదల చేయడం చూసాం కదా. కొత్తగా ఏం చెప్తాము అంటే వాళ్ళందరూ అయితే అనితమ్మకి సపోర్ట్గా మాట్లాడారు, లేకపోతే అనితమ్మ చెప్పిన మాటల్ని ట్రూ సెన్స్లో తీసుకుని కౌంటర్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఆ మాటలకి అసలు అర్థమేంటో తెలిస్తే గనక ఏపీ రాజకీయం భళ్ళున బద్దలై తీరుతుంది. ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు, ప్యూర్లీ 100కి 100% జనానికి సంబంధించిన విషయం. కులం గబ్బులో కొట్టుకుపోతున్న ఏపీ అసలు అనితమ్మ మాటల్లో ట్రూ సెన్స్ని, అసలు రాజకీయ వ్యూహాన్ని అర్థం చేసుకోగలిగిందా? హోంమంత్రి మాటలను మళ్ళీ నేను ఇక్కడ ప్రత్యేకంగా ప్లే చేయట్లా, అందరూ ఆల్రెడీ చూసాం కదా, ఇలాంటివి బాగా ఎక్కుతాయి కూడా మనకి, అందుకని ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఆమె ఏమంటారు, ఏపీలో జగన్కి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు రెడ్లు, లేదంటే కనుక రెడ్లు అందరూ జగన్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని ఆమె ప్రస్తావించారు అసెంబ్లీలో. కమ్మ పేర్లు పెట్టుకొని టీడీపీ మీద బురద జల్లేందుకు ప్రభుత్వం మీద నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు అని కూడా ఆమె మాట్లాడారు కదా. అంటే అర్థమేంటి, రెడ్లందరూ జగన్ వైపు ఉన్నారు, టీడీపీ పార్టీ కమ్మ పార్టీ కాబట్టి ఆ పేర్లు పెట్టుకుని ప్రభుత్వం మీద బురద జల్లేస్తున్నారు అని అనితమ్మ చెప్పదలుచుకున్నారు అక్కడ అని అనిపిస్తుంది కాస్త నిశ్చితంగా ఆలోచిస్తే గనక. మరి అదే బెంచ్ మార్క్గా తీసుకొని అసలు సోషల్ ఈక్వేషన్స్ అనలైజ్ చేస్తే గనక ఏపీలో ఆలోచన ఉన్న ప్రతి ఒక్కళ్ళకి చిర్రెత్తుకొస్తుంది. ఎందుకో తెలుసా, మొత్తం జనాభాలో ఏపీలో కమ్మలు ఎంతమంది ఉండి ఉంటారు? కులాల వారీగా మన దగ్గర గణన జరగకపోయినా బై అండ్ లార్జ్ కమ్మలు ఒక 5% ఉండుంటారు అనేది అందరికీ తెలిసిన విషయం. రెడ్లు అయితే కనుక 6 నుంచి 7% ఉంటారు. అంటే ఈ 12% 13% సెంట్రిక్గా రాజకీయాలు జరుగుతున్నాయి అని అనిత చెప్పారు అనుకోవాలి. మరి కాపుల సంగతి ఏంటి అని వెంటనే అడగడానికి ట్రై చేస్తారు. కాపుల జనాభా అందాజుగా ఒక 15 నుంచి 17% ఉందనుకుంటే కనుక ఏపీలో లార్జెస్ట్ పాపులేటెడ్ అప్పర్ కాస్ట్ కాపులే అయ్యి ఉంటారు. కానీ అనితమ్మ మాటల ప్రకారం కాపులైతే కామ్గా ఉండాలి అని చెప్పారా? అదేంటి అలా ఎలా అంటారు? రెడ్లు కమ్మలకి 2 పార్టీలు ఉన్నప్పుడు కాపులకి జనసేన ఉంది కదా అంటారేమో. కాపులు జనసేనని ఓన్ చేసుకుని ఉంటే కనుక పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేసినప్పుడు 6% ఓటు వచ్చేది కాదు, అంతకంటే ఎక్కువ వచ్చి ఉండేది కదా. అంటే 100కి 60% మంది కాపులు పవన్ పార్టీని తమది అని ఓన్ చేసుకోవాలా అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చాలు. పైగా ఐడియాలజీ పరంగా చూసినా, ఐడెంటిటీ పరంగా చూసినా పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన అస్తిత్వాన్ని నిలుపుకుంటున్నట్టు మనకి ఏపీలో కనిపించట్లా. ఎందుకు అంటే నీ ఎజెండా ఏంటి అని పవన్ అడిగితే జగన్ని ఓడించడం, టీడీపీని గెలిపించడం అని కదా చెప్తూ ఉంటారు. అంటే చంద్రబాబు ఎజెండానే ఆయన ఎజెండా. మరి అలాంటప్పుడు జనసేనని సపోర్ట్ చేసే కాపులు కూడా ఆ కులం నుంచి వచ్చిన నాయకుడికి స్పెసిఫిక్ ఎజెండా లేదు కాబట్టి ప్రస్తుతానికి కామ్గా ఉండాల్సిన పరిస్థితి, వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారేమో అని అనిత చెప్పారు అని అనుకోవాలి. అంటే ఇదొక 17%, అదొక 13%, అంటే మొత్తం ఈ 3 ప్రధాన కులాలు కలిపి ఒక 30% ఉన్నాయని అనుకుందాం కదా. మరి మిగతా 70% సంగతి ఏంటి? ఈ కులాలకి సంబంధించిన నాయకులు పార్టీలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ వైపున ఉన్నారని, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అని స్వయంగా చట్టసభలో హోంమంత్రి అనితమ్మే చెప్పేసిన తర్వాత మరి ఆ పార్టీలు లేని ఆ 70% సంగతి ఏంటి? ఆ 70% గొంతు ఎవరు వినిపిస్తారు? ఆ 70% జనాభా గోడెవరు పట్టించుకుంటారు? అదేంటి అలా ఎలా అంటారు? వాళ్ళు కూడా ఓట్లు వేశారు కదా మిగతా పార్టీల కంటే. ఈక్వేషన్ ఒకసారి క్లియర్గా చూద్దాం. ఒకవేళ జగన్ పార్టీ రెడ్ల కోసం మాత్రమే పనిచేస్తుంటే కనుక సింగిల్ హ్యాండెడ్గా ఎవరి కాళ్ళ వెళ్ళా పెడకుండా, ఎవరిని మెప్పించకుండా, ఎవరిని బుట్టలో పెట్టకుండా జగన్ పోటీ చేసినప్పుడే 50%కి పైగా ఓట్లు సాధించాడు కదా డెమోక్రటిక్ స్పిరిట్లో. అంటే జనాభాలో మెజారిటీ వర్గాలు జగన్కి సపోర్ట్ చేసినాయి అని ఆ తీర్పు చెప్తుంది కదా.
ఈ లెక్కన కులానికి కన్ఫైన్ చేయడానికి లేదు ఆ పార్టీని అని అనిపిస్తుంది. మరి ఇటువైపు టీడీపీ వైపు చూస్తే ప్రాక్టీసెస్ కానీ ప్రకటనలు కానీ ఎట్లా ఉంటాయి? కులాల వారీగా రాజకీయ ప్రకటనలు చేస్తున్నప్పుడు కులానికి పార్టీకి ఇన్క్లినేషన్ ఉంది అని ఆ పార్టీనే ఒప్పుకున్నట్టు ఒకటి. రెండోది, ఓట్లు లేని వాళ్ళ కోసం ఎందుకు పనిచేస్తాము అని మన ముఖ్యమంత్రి గారే పదే పదే చెప్తూ ఉంటారు. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, 2019 ముందు ప్రకాశం జిల్లా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ప్రకాశం వాళ్ళు నాకు సీట్లు ఇవ్వలేదు, నేను ఎందుకు అభివృద్ధి చేయాలి అని ఆయన తరచుగా అనేవాళ్ళు. ఒకసారి నేను వ్యక్తిగతంగా ఆయనకి విజ్ఞప్తి చేశా, సార్ పక్కనున్న గుంటూరులో అమరావతి పెట్టి ఎకరం 25 కోట్లు చేస్తున్నాము అని చెప్పి వాళ్ళకి పరవానం పెట్టాము, పక్కనున్న ప్రకాశాన్ని మాత్రం ఫస్ట్ పెడితే వాళ్ళకి కోపం వస్తుంది సార్, ఆగ్రహిస్తారు అర్థం చేసుకుంటే కనుక అని చెప్పి అలాంటి కామెంట్లు చేయకపోతే బెటరు అని ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేయడం నాకు గుర్తు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇన్ని సీట్లు వచ్చి 164 మెజారిటీ ఉంది మాకు అని చెప్పేటప్పుడు కూడా మొన్నెప్పుడో రాజంపేట వెళ్ళి మీరు ఓట్లు వేయాలా నేను మీకు ఎందుకు చేయాలి అనడాన్ని చూసాం. అంటే ఓట్లు అయినప్పుడు పని చేయము అని ప్రకటించుకున్నట్టు కదా స్వయంగా. సరే మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించి అందరికీ న్యాయం చేస్తానని చెప్పారుగా, అంటే బహుశా అది వారి అండర్స్టాండింగ్కి సంబంధించిన విషయం. అలా ప్రమాణం చేసినా కానీ ఇలా ఉంటాము సాధారణ రాజకీయ జీవితంలో అని ఆయన చెప్పదలుచుకున్నారేమో. మరి ఓట్లేని వాళ్ళకే ఎలా పనిచేస్తాము అని అడిగేటప్పుడు ఓట్లేయని వర్గాలకి ఎంతవరకు పనిచేస్తారు? ఎందుకంటే రెడ్లంటే జగన్ వైపు అంటాము, దళిత వర్గాలంటే జగన్ వైపు అంటాము, మిడిల్ క్లాస్ వాడంటే జగన్ వైపు అంటాము. మరి వీళ్ళందరి కోసం మనం పనిచేస్తామా ఈ లెక్క ప్రకారం? ఇది కదా హోంమంత్రి అనితమ్మ మాటలకు అసలు అర్థం. అవునా కాదా? ఈ మాటను వదిలేసి వాడు రెడ్డోడా కాదా, వాడు కమ్మోడా, ఇలాంటి చర్చలు ఎందుకు చేస్తున్నాము? అంటే టీడీపీ వాటంగా ట్రాప్ ఇసురుతుంది, వీళ్ళందరూ ఆ ట్రాప్లో పడి గిల్ల 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 కొట్టుకుంటా ఉంటారా? ఇంతేనా రాజకీయం ఏపీలో? ఇప్పుడు క్వశ్చన్, హోంమంత్రి అనితమ్మ మాట్లాడిన తర్వాత ఆ 70% మాట ఏంటి, వాళ్ళ ఆకాంక్షల సంగతి ఏంటి, వాళ్ళకి ప్రాతినిధ్యం ఉండాలా వద్దా అనేది ఇక్కడ పాయింట్ ప్రస్తుత రెజీమ్లో. ఎందుకంటే ఆ వర్గాల నుంచి బలమైన నాయకత్వం, బలమైన ప్రకటన కానీ, బలమైన భావ ప్రకటన స్వేచ్ఛని కానీ, బలమైన రాజకీయ ఆస్పిరేషన్ కానీ ప్రకటించినట్టు కనపడిందా? వెంటనే ఇంతకు ముందు అని అడగడానికి ట్రై చేస్తారు. 4గురినో 5గురినో ఆ వర్గాలకి ప్రతినిధుల్ని ఏకంగా ఉప ముఖ్యమంత్రులు చేసిన తర్వాత వాళ్ళు తరచుగా కనపడడం, మాట్లాడడం వినపడిన తర్వాత అప్పట్లో ఆ క్వశ్చన్ రాలా. ఎందుకంటే అప్పట్లో ఆ మంత్రులు కానీ ఆ ప్రభుత్వం కానీ కులాల మీద ఇలాంటి ప్రకటన చట్టసభలో చేసిన దాఖలా లేదు. అందుకోసం ఇప్పుడు వచ్చింది ఈ క్వశ్చన్. దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. అంటే ఇక్కడ క్వశ్చన్ అనేది ఆ 70% గురించి కదా. ఇంత చెప్పిన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఈ సామాజిక సమీకరణలు, అదే కులాలకి అతీతంగా జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్ కానీ, ఇనిషియేషన్ కానీ చిన్నదో పెద్దదో ఏదైనా ఉందా అని ఒకసారి నేను రికలెక్ట్ చేసుకుంటే గత 11-12 ఏళ్లలో విభజన తర్వాత నాకు ఒక్క పరిణామం గుర్తొచ్చింది. 2019 తర్వాత జరిగింది. ఎన్నికలై అప్పటికి 3 నెలలో 4 నెలలు అయి ఉంటుంది. ముఖ్యమంత్రి సడన్గా ఓ మధ్యాహ్నం పూట బయలుదేరి బందరు అనే ఊరెళ్ళి చనిపోయిన జర్నలిస్టు పింగళి దశరథరామ్ కుటుంబాన్ని ప్రత్యేకంగా పరామర్శించాడు. అప్పటి ముఖ్యమంత్రి పరామర్శించి వాళ్ళ ఇంట్లో కూర్చొని మీకు నేను అండగా ఉంటా అని చెప్పడమే కాదు, ₹1 కోటి చెక్కు కూడా వాళ్ళకి ఇచ్చాడు. సామాజిక చైతన్యం ఉన్న వాళ్ళకి, ఐడియాలజీ బేస్ ఉన్న వాళ్ళకి, అన్నిటికీ మించి జ్వలనం అనేది ఆలోచనలో ఉన్న వాళ్ళకి పింగళి దశరథరామ్ అనే పేరు గత 4 దశాబ్దాలుగా తెలుసుంటుంది ఏపీలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. నిజానికి ఆ ఘటన జరిగినప్పుడు జగన్ కనీసం రాజకీయాల్లో కూడా ఉండుంటాడు, కాలేజీలో ఎక్కడో ఉండుంటాడు. మరి అయినా కానీ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడం చూసాం. మరి ఇందులో కులకోణం ఎక్కడుంటుంది? నిజానికి కులకోణంలో లెక్కేస్తే ఆ కులానికి ఫలితాన్ని ప్రభావితం చేసేంత ఓట్లు లేవు. కానీ వ్యవస్థ అన్యాయం చేసింది కాబట్టి వ్యవస్థ తరపున సాయం చేయాలి అని నిలబడ్డాడు కులాలకు అతీతంగా అని అనిపించింది నాకైతే. నేను అప్పట్లో ఆంధ్రజ్యోతిలో ఉన్న నా పర్సనల్ బ్లాగ్లో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించా కూడా. జాతీయ పతాకాన్ని రూపొందించిన ప్రభుత్వాల వైపు నుంచి పింగళ వెంకయ్య కుటుంబానికి ఎలాంటి ఆర్థిక దన్ను దొరకకపోవడం, ఆయన మనవడు దశరథరామ్ రాజకీయ కక్షలతో హత్యకు గురి కావడం లాంటి పరిణామాల తర్వాత ఆయన కుటుంబం చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నమాట వాస్తవం. ఒక ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళడమే కాదు, ఆర్థికంగా ఆదుకొని నేనున్నా అన్నిటికీ అని చెప్పడం అనేది ఆర్ద్రతకి సంబంధించిన విషయం. బహుశా సామాజిక కోణంలో ఆలోచిస్తే గనక ఇలాంటివి జరిగేవి కాదేమో. ఎందుకంటే అంతకు ముందు జరగల, ఆ తర్వాత కూడా ఇలాంటి పరిణామాలు మనం చూడాల. అంటే కులాలకు అతీతంగా ఆలోచించే నాయకులు
రాజకీయాల్లో ఉంటారు, కానీ కులాన్ని ఎజెండా చేసి చట్టసభల్లోనే ప్రకటనలు చేస్తే ఆ ప్రకటనల వెనుక అసలు వ్యూహం ఏంటో అర్థం చేసుకోవడం మానేసి మనం ఆ కుల రొచ్చులో రొంపిలో కొట్టుకుపోతే గనక మన బతుకులు దశాబ్దాలు మారినా, రాష్ట్రం ఎన్ని ముక్కలైనా మన బుద్ధులు మన బతుకుల్ని అలాగే ఉంచేస్తారు ఈ ప్రబుద్ధులు. అందుకనే కళ్ళు తెరవాల్సింది, ఆలోచించాల్సింది జనమే. ఇలాంటి వ్యవస్థ వైపు నుంచి వచ్చే ఈ కుల కామెంట్లు ప్రచారం మీద జెన్యూన్గా మీరేం చెప్తారు?